ఈ యుద్ధం శైవులకు వైష్ణవులకు జరిగిన యుద్ధంగా కూడా చెబుతుంటారు. ఈ సినిమాకు దర్శకుడు రామినీడు, బ్రహ్మనాయుడుగా ఎన్టీఆర్, నాగమ్మగా భానుమతి, బాలచంద్రుడిగా హర్నాథ్, మాంచాలగా జమున, కన్నమదాసుగా ప్రభాకర్ రెడ్డి, ఐతాంబగా అంజలి నటించారు. ఎవరికి వారే పోటాపోటీగా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో అద్భుతమైన సినిమాగా, ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వీరితో పాటు రాజనాల, గుమ్మడి, కాంతారావు, వాసంతి, ముక్కామాల, మిక్కిలినేని ప్రభృతులందరూ కూడా ఈ సినిమాలో నటించారు. ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు పద్యాలు బాగుంటాయి. టైటిల్స్ వేసేటప్పుడు వచ్చే పాటను కమ్యూనిస్టు నాయకులు పులుపుల శివయ్య గారు రాశారు. కుర్రం జాషువా గారి పద్యాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, భానుమతికి రాష్ట్రపతి అవార్డు వచ్చాయి. పల్నాడు అంతా నాకు క్లాస్మేట్స్ అంటూ ఉంటాడు దూగిపర్తి. మిత్రులు బంధువులు ఉన్నారట. ఈ యుద్ధం జరిగిన కారంపూడిలో అయితే ఇక చెప్పని అవసరమే లేదు. పల్నాడులో ప్రతి ప్రాంతంలోనూ ఒక రకమైనటువంటి రోషాకావేశకాల అనుబంధాలు ఉంటాయి. పల్నాడు జిల్లా అనే పేరు పెట్టి ఆ ప్రాంతం చరిత్రకు పట్టం కట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.